నమస్తే. టాటా న్యూస్‌కు స్వాగతం. నేను కాటా ప్రసాద్. చంద్రబాబు నాయుడు కుప్పం సభలో కొంతమంది కార్యకర్తలు జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు అని అడిగినప్పుడు వన్ సైడ్ లవ్ వర్కౌట్ అవ్వదు కదా అన్నాడు. అంటే మనకి పొత్తు పెట్టుకోవాలని ఉంది కానీ వాళ్ళు స్పందించట్లేదనే అర్థంతో ఆయన మాట్లాడారు. అయితే అక్కడి నుంచి కూడా ఆయన ఉద్దేశ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ నుంచి పిలిచి ఏదో 10, 15 సీట్లు ఇచ్చేస్తే మనకు తోడుగా పడుంటాడు. మనం కాస్త పబ్లిక్‌లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే విషయంలో కాస్త తోడుగా ఉంటాడని చెప్పేసి భావించాడు. కానీ క్రమక్రమంగా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళటం, పవన్ కళ్యాణ్‌కి కాస్త జనాభా ఎక్కువగా రావటం, ఒక మంచి స్పందన కలగటం అతని సభలకి. అతనే సీఎం అని అంటం ఇదంతా కొంచెం అతనికి హైప్ కొంచెం పెరిగింది ఈ క్రమంలో. హైప్ పెరిగిన క్రమంలో పొత్తు పెట్టుకుందాం అనుకున్న అంశంగా టీడీపీ ఏమనుకుంది, ఒకళ్ళు పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా వస్తుంది. బీజేపీ, జనసేన తను ముగ్గురు కలిస్తే అప్పుడు మనం ఈజీగా జగన్‌ను కొట్టొచ్చు. పాత కాంబినేషన్ కరెక్ట్‌గా ఉంటుందని చెప్పి టీడీపీ అనుకుంది. అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ యొక్క అవగాహన కరెక్ట్‌గానే ఉంది. తనకి ఎంతో కొన్ని సీట్లు ఇస్తారులే, ఒక 20 25 ఇస్తారు, మనం సర్దుకోవచ్చు అంటున్నారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వారాహి సభలు స్టార్ట్ అయినాయి, అతను ఆవేశంగా ప్రసంగిస్తున్నాడో, పబ్లిక్‌లో ఎమోషను, ఎక్స్‌పెక్టేషను మారిపోయింది. పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ సీట్లు ఇవ్వాలంటున్నారు. పవన్ కళ్యాణ్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. ఒక పక్కన అది నడుస్తుంది. అయితే బీజేపీ వచ్చినప్పుడు అందరూ కూర్చొని ఒక సమన్వయంగా కరెక్ట్‌గా మాట్లాడుకోవచ్చని చంద్రబాబు నాయుడు భావించి ఉండొచ్చు. కానీ రాను రాను క్రమక్రమంగా ఏమవుతుందంటే బీజేపీని పవన్ కళ్యాణ్ తీసుకురాలేకపోతున్నాడు. బీజేపీ తనతో కలిసే అవకాశం ఎంత మాత్రం లేదని నెమ్మదిగా అర్థమవుతుంది. బీజేపీ ఇప్పటిదాకా కరాఖండిగా చెప్పలా, మౌనంగా ఉంది. దాని ప్రయోజనం లేదో దానికున్నాయి. 2 పార్టీలకి సమదూరంలో ఉండాలి. ఎందుకు హఠాత్తుగా ఒక వ్యక్తిని శత్రువుని చేసుకోవాలనుకుందేమో, అది మౌనంగా ఏమి చెప్పకుండా ఇప్పటి వరకు వస్తుంది. దాంతో చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు అర్థమైందేంటంటే, జనసేనతో ఉండటం వల్ల తనకొచ్చి ఒరిగేదేమిటి? బీజేపీ తనతో రాదు. ఇక జనసేన ఏదో 10, 15 సీట్లు ఇస్తే ఒప్పుకుంటే పర్వాలేదు. లేదు, మితిమీరిన సీట్లు ఇస్తే ఈ తెలుగుదేశం గెలవలేక జనసేన మీద ఆధారపడుతుందనే ఒక బలహీనమైన సంకేతం ప్రజల్లోకెళ్తుంది. 10, 15 ఇస్తే దానివల్ల కింద ఓటు ట్రాన్స్‌ఫర్ అయ్యేది లేదు. ఆ 10, 15కి ఒప్పుకుంటే పర్వాలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్స్‌పెక్టేషను, కింద కార్యకర్తల ఎక్స్‌పెక్టేషను ఎక్కువైపోయింది. ఈ క్రమంలో అనుకోని విధంగా జగ చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళడం, పవన్ కళ్యాణ్ వచ్చి అన్‌కండిషనల్‌గా మద్దతు పలకటం, ఇద్దరు కలిసి ముందుకు సాగుతున్నారనేది వచ్చేసింది. అప్పటికి చంద్రబాబు నాయుడు మనసులో అంత స్పష్టంగా ఉందో లేదో తెలీదు. కానీ ఈ అన్‌కండిషనల్‌గా మద్దతు పలికాడు. ఆయనకు అవసరమైంది. ఇద్దరు కలిసి ముందుకు సాగారు. కానీ ఇంతవరకు కూడా ఉమ్మడి సభలు లేవు, ఉమ్మడి ప్రకటనలు లేవు, ఉమ్మడి వేదికలను పంచుకోవటాలు లేవు. ఏమీ జరగలేదు. అయితే ఈ కన్ఫ్యూషన్ నడుస్తున్న క్రమంలో నిన్న మొన్న ఒక మీటింగ్ జరిగింది ఇద్దరి మధ్య. ఆ మీటింగ్‌లో ఫైనల్ అయినట్టుగా ఇద్దరు బయటికి చెప్తా ఉన్నారు. మేము సంతృప్తి చెందామని. అంటే ఒక 2, 3 రోజుల్లో దాన్ని బయటికి ప్రకటిస్తాం అంటున్నారు. ఎస్సైడ్‌కి చంద్రబాబు ఈ జనసే పవన్ కళ్యాణ్ తను లోపల ఆయన ఇచ్చిన దానికి సంతృప్తి పడుతున్నాడు. కానీ ఆ విషయం బయటికి వెల్లడించడం అనేది ఇద్దరికీ సాధ్యం కావట్ల. బయటికి వెల్లడిస్తే ఒకసారి మళ్ళీ జనసేనలో అసంతృప్తి వెల్లడవుతుందని. ఈలోగా తెలుగుదేశం అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చేసాయి. ఆ వార్తల్లో పవన్ కళ్యాణ్ ఏదో అడుక్కుంటున్నట్టు, ఆయనకి ఒక 20 సీట్లు ఈయన ఏసినట్టు, ఇంకో 5 సీట్లు ఇస్తాడులే అన్నట్టుగా ఆ వార్త ప్రజెంటేషన్ వచ్చింది. ఈ ప్రజెంటేషన్ చూడంగానే ఒక్కసారిగా జనసేన కార్యకర్తల్లో పెద్ద ఆగ్రహం వచ్చేసింది. అసలు జనసేనని ఇక బీజేపీ లేనప్పుడు జనసేన ఎందుకు? దాన్ని వదిలించుకుందాం అనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా లోపల ఒక చర్చ జరుగుతుంది. చాలా మంది అదే చెప్తున్నారు. దీనికి మద్దతుగా ఒక నాయకుడు కూడా ఎక్కువ మాట్లాడుతున్నట్టు, కింద తెలుగుదేశం కార్యకర్తలు గాని, తెలుగుదేశం నాయకులు కూడా జనసేన ఎందుకు అనవసరంగా అని అసంతృప్తి చెందుతున్నట్టుగా తెలుస్తుంది. సో, ఆ ఉద్దేశాలను ఎక్స్‌ప్రెస్ చేయడానికే తెలుగుదేశం అనుకూల మీడియాలో ఈ వార్తలు వచ్చినట్టుగా జనసేనను అవమానపరచటానికి, దానంతట దాన్ని వెళ్ళగొట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఆ వార్తలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికీ కూడా బీజేపీ మళ్ళీ జనసేన మా పొత్తులో ఉందని విష్ణువర్ధన్ రెడ్డి నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో, ఈ గందరగోళానికి ఇంకా 4, 5 రోజులు గాని తెరపడదు. ఏదైతే టీడీపీకి జనసేన అవసరం అంతగా లేదు. జనసేనని ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తుంది అని ఎక్కువ మంది రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.